హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. గత కొద్ది రోజులు కదా జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య చిన్న వార్ జరుగుతుంది సార్. దీని మీద చాలా వరకు స్పందించారు చాలా మంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ విడుదల చేశారు. చాలా చూశాను. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను. చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు లేఖ రాసి. పవన్ కళ్యాణ్ గారు ఏం లేఖ రాశారో నేను క్లుప్తంగా కొంతమందికి ఎవరైతే ఆ లేఖ ఏంటి అని సారాంశం ఏంటి అని చదవలేదో నేను చదువుతాను, వాళ్ళు వినొచ్చు. సో దట్ మనం కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించినట్టు అవుతుంది. ఇప్పుడు బిఫోర్ స్పీకింగ్ ఆన్ దాట్, అది చదివే ముందు నేను ఏమంటున్నానంటే, ఒక కూటమికి ప్రజలు మద్దతు ఇస్తాం జరిగింది. ఎవరో ఒక వ్యక్తిని చూసి అయితే ఓట్లు వేస్తాం జరగలేదు. కాబట్టి ఈ కూటమి ఎప్పుడు కలిసి ఉండాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు భావించి ఒక లెటర్ రాస్తాం జరిగింది. ఆ లెటర్లో ఏం రాస్తారన్న నేను చదువుతాను, మీరు వినండి. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వ నమస్కారము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్లగా వైసీపీ నిరంకుశన పాలనపై, పాలకుల అవినీతిపై, అలాగే చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకరమైన వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యంపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసడంతో ఆయన అనేది ఏంటి అంటే, వీటితోటి విసుకుపోయి మనకి ప్రజలు ఓట్లేస్తాం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రజలు మనల్ని ఇంతగా నమ్మి, స్పెషల్లీ జనసేనకు అయితే 100% స్ట్రైక్ రేట్ ఇస్తాం జరిగింది. 21కి 21 సీట్లు ఇస్తాం జరిగింది. ఎంపీలు కూడా 2కి 2 సీట్లు ఇస్తాం జరిగింది. 100% మనం స్ట్రైక్ రేట్ చేస్తాం, మనలో ఏం డిఫరెన్సెస్ రాకూడదు అనేసి ఆయన ఇంకా చాలా పెద్ద లెటర్ రాసి చెప్పడం జరిగింది. దాని సారాంశం ఏంటి అంటే, ఏదైనా ఉంటే మనం చర్చించుకుందాము, అంతేగాని అవతల వాళ్ళకి మనం అలసు అవ్వకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తాం జరిగింది. చాలా చక్కగా చెప్తాం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫాలో అయ్యే వాళ్ళు దయచేసి ఆయన లెటర్లో రాసింది కూడా ఫాలో అవ్వాలి. ఆయన మీ నాయకుడు అయితే ఏమో చెప్తాడో అదే మనము ఫాలో అవుతే పార్టీకి మంచిదని, ప్రభుత్వానికి మంచిదని నేను అనుకుంటున్నాను. దీంట్లో కొంతమంది ప్రత్యర్థులు కూడా కావాలని దీన్ని వైరల్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చిన టైం. ఎస్ రవి గారు, కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.